హలో ఫ్రెండ్స్, టుడే అమ్మవారికి సెకండ్ రోజు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి. దాన్ని మంచిగా వాష్ చేసుకుని 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసి స్టవ్ వెలిగించి రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు స్టవ్ మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను పచ్చెనగపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకున్నానండి. వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేశాను. చూసారు కదా ఎలా ఫ్రై అయిందో. ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఫ్రై అయిపోయి పక్కన చల్లార్చుకున్న తర్వాత చల్లగా అయిన రైస్ కూడా తీసుకుని వేసుకున్నానండి. దానిలో ఒక లెమన్ పిండుకున్నాను నేను. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకొని పెట్టుకున్నాను. చూసారు కదా రెడీ అయిపోయింది. అమ్మవారికి తీసుకుంటున్నానండి ప్రసాదం పెట్టడానికి. వాళ్ళు 2వ రోజు కదండి. దుర్గమ్మ అమ్మవారికి చాలా ఇష్టమైన 2వ రోజు ప్రసాదం పులిహోర అండి. పెట్టి పూజ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.